లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 27వ తారీఖు. సొంత అయోగ్యతను గ్రహించుకొనుట. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. సొంత అయోగ్యతను గూర్చి చాలా లోతైన గ్రహింపును యాకోబు కలిగి ఉన్నాడు. తొందరపాటుతో పారిపోయి యోర్దాను నదిని వట్టి చేతితో మాత్రమే దాటాడు. అయితే దేవుడు దీవించిన తర్వాత ఇప్పుడు ఎంతో సంపదతో తిరిగి యోర్దాను తీరమునకు వచ్చాడు. ఒక గుంపును ఏశావు చంపిన మరొక గుంపు తప్పించుకొనవచ్చని తన కుటుంబాన్ని 2 గుంపులుగా విభజించాడు. ప్రభువా, నీవు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను. నీవు నాకు కావాలి, నిన్ను పోనీయను అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకైతే సంపదను మాత్రమే కోరుకున్నాడు. ఇప్పుడైతే ఈ లోక సంపద ఎంత ఉంటే ఏమి ప్రయోజనము, అంతా శూన్యమే అని తలంచి దేవుని ముఖమును ఆసక్తితో వెతుకుచున్నాడు. మనము అటువంటి గ్రహింపుకు ఎప్పుడు వస్తామో నాకు తెలియదు. పేద కుటుంబంలో పుట్టిన వారు గొప్ప అపాయములో ఉన్నారు. పెద్ద ఇల్లు, పెద్ద కారు మున్నగు వాటిని కలిగి ఉన్న ధనవంతులను చూస్తూ నాకవి లేవే అని చింతపడుతూ ఉంటారు. సంపదతో ఒక పరీక్షను ఎదుర్కోవాలి. అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. ఎంత ఎక్కువగా దేవుడు అతనిని దీవించినా బలిపీఠం యొద్ద దేవుడే తన సర్వస్వంగా ఎంచేవాడు. అరణ్యంలో మోషే ఎంతో ఆనందంగా ఉండుట నేర్చుకున్నాడు. రాజమందిరములో పెంచబడి ఐగుప్తు విద్యలన్నింటిలో శ్రేష్ఠుడిగా ఉంటూ రాజభోగాలు అనుభవించాడు. అరణ్యములో అవి లేకపోయినను పరిపూర్ణ తృప్తిని కలిగి ఉన్నాడు. నిజంగా ప్రభువులో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు నీవు యోగ్యుడువు అని చెప్పినప్పటికీ నీవైతే నేనెంతో అయోగ్యుడును అని చెప్పుకుంటావు. లోకభోగాలపై నుండి మనసును విడిపించి లోతైన దీనత్వముతో నిన్ను నీవు ఖాళీ చేసుకొనుటయే శిలువ మార్గము. దురదృష్టవశాత్తు అనేకులు ఈ పాఠాలు నేర్చుకొనరు. యోసేపు గుంటలోకి వెళ్ళాడు. అయితే అదే సింహాసనమును అధిష్ఠించుటకును దారి అయినది. దేవుడు నియమించిన స్థితిలో నమ్మకముగాను క్రమశిక్షణ కలిగిన వాడుగాను ఉన్నాడు. దేవుడది చూచి పైకి లేవనెత్తాడు. అది శిలువ మార్గము. దేవుని దీవెనలు మాత్రమే కావాలనుకున్నవారు దేవునిని కోరరు. దేవుడు అలాంటి వారిని ఉన్నత స్థితికి లేవనెత్తి దీవించలేడు. జాషువా డానియల్ గారు.